శుభోదయం. నారుమచ్చినోట ఓ మంచి మాట శీర్షికన ఈ రోజున మగువ, వలువ, విలువ. మగువ, వలువ, విలువ 3 కూడా అత్యద్భుతమైనటువంటివి. ఎందుకంటే ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి సెన్సేషనల్ న్యూస్ రన్ అవుతుంది. మగువ, వలువ, విలువ వీటి గురించే. మగువ వేసుకునే వలువలు అంటే దుస్తుల మీద వాటి విలువలు మొరాలిటీస్. విలువ అంటే కాస్ట్ కాదండి, విలువ అంటే మొరాలిటీస్. వీటి మీద చాలా వాదోపవాదాలు జరుగుతున్నాయి. దుమ్ము దులిపేస్తున్నారు కొంతమంది సినిమా యాక్టర్ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది యాంటీగా మాట్లాడుతున్నారు. మనం ప్రేక్షకుల్లాగా మౌనముద్ర వహించి ఉంటున్నాం చాలామంది. ఎందుకులే ఈ కాంట్రవర్సీస్, మనకి చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా, వాళ్ళలో వాళ్ళు గొడవలు పడుతుంటున్నారని చెప్పి. కానీ నిజం ఆలోచిస్తే గనక, అంటే ఒక భారతీయతను మనం ఉపోసన పట్టిన వాళ్ళగా సనాతన సాంప్రదాయాల్ని, సనాతన మన దుస్తుల్ని, అలా ఆధునికతను కంపేర్ చేసుకుంటూ వెళ్తే గనక, ఒక నటీమణి అన్నది పూర్వకాలంలో పురాణాల కాలంలో తీసుకుంది ఆవిడ. ఎందుకని తీసుకున్నారో తెలియదు. మగవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఒక పలచటి గుడ్డ కప్పుకున్నా కూడా స్త్రీ అలా ఉండేది. ఆవిడ గౌరవించేవాళ్ళు, తల్లిలాగా పూజించేవాళ్ళు, వదినలాగా పూజించేవాళ్ళని. పలచటి గుడ్డ స్త్రీ కూడా కట్టుకోలేదు. అది కవుల కల్పన, చిత్రకారుల కల్పన మాత్రమే. స్త్రీమూర్తి మాతృమూర్తిలాగానే కనిపించేది ఆ రోజుల్లో. మరి నిజం చెప్పాలంటే ఇది తన మనోభావాలను ఒక స్త్రీమూర్తి, ఒక మగువ, నాకు వాట్సాప్లో నారుమంచినోట ఒక మంచి మాటలు మీరు వినిపించాలి, ఇది నా మనోవేదన, ఆవేదన. ఆవిడ ఒక సుప్రసిద్ధ రచయిత్రి, భావుకత గల వ్యక్తి. ఆవిడ ప్రస్ఫుటం చేస్తూ నాకు పంపించారు. పేర్లు వద్దు ఇక్కడ. ఒక మగువ తన బాధని వ్యక్తం చేస్తూ నాకు పంపించిన దాన్ని యథావిధిగా నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆ సోదరిమణి చేసింది విన్న పాయింట్ వినండి ఒకసారి. ద్వాపర యుగంలో ఒక స్త్రీ వస్త్రాన్ని లాగినందుకు ధర్మయుద్ధం జరిగింది. మరి కానీ ఘోర కలియుగంలో ఒక స్త్రీని, అమ్మా సాంప్రదాయ వస్త్రధారణ పాటించు తల్లి అని బతిమిలాడితే ఆడవాళ్ళు విప్లవం రేపుతున్నారు, సునామీలాగా చెలరేగిపోతున్నారు. మా దుస్తులు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం, నువ్వెవరు కామెంట్ చేయటానికి అన్నట్టుగా మాట్లాడి యుద్ధం జరిగేలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఆవిడ అడిగింది ఇదే అడుగుతుంది. మాతృమూర్తిగా నేనున్నప్పుడు ఆ బిడ్డల్ని నేను దిష్టి తగలకుండా ఉండటానికి చిన్నప్పుడు నిండుతనంతో గుడ్డలు ధరింపజేయించేదాన్ని పిల్లలకి, దిష్టి తగులుతేమో పిల్లలకని. అది అలా 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 పాటిస్తూ పెద్ద అవ్వంగానే లంగా పావడ, అలాగే 16 ఏళ్ల యుక్త వయసు రాగానే ఓడి, అలాగే పావడ, ఇలా తర్వాత చీర, ఇలా. ఇప్పుడు మిడ్డీస్ రకరకాలుగా వచ్చేసేసి అర్ధనగ్న దృశ్యాలను చూపిస్తున్నారు. ఇంకా అసలు పూర్తిగా తీసేస్తున్నారు. సినిమాల్లో కమర్షియల్గా చూసే విధానం వేరు. స్క్రీన్ వెనక మరి యూనిట్ అంతా ఉంటారు. కెమెరా యూనిట్లు 100 మంది దాకా ఉంటారు. కెమెరామెన్లు, కెమెరా అసిస్టెంట్లు, లైట్ మెన్లు, లైట్స్ బాయ్స్, డైరెక్టర్స్, మొత్తం హీరో, మొత్తం ఐటమ్ సాంగ్స్లో నటించే వాళ్ళు. దానికి కూడా వాళ్ళు వేసుకుంటారు. ఒక స్కిన్ లాంటిది ఏదో వేసుకొని డ్యాన్సులు పెర్ఫార్మెన్సెస్ చేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అది కూడా లేదు. మొత్తం తీసేసి చేసేస్తున్నాడు. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు అని. అది మాస్ మసాలా కాబట్టి, కలెక్షన్స్ రాబట్టుకోవాలి కాబట్టి, జనాలకి 1-2 సార్లు చూడాలి కాబట్టి కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి, ఆ కోట్లు రాబట్టడానికి
నిర్మాతలు, దర్శకులు పడే పాటలు అవన్నీ గూడా. ఇప్పుడు గాదండి. ఇది గతంలో 'కాంచనమాల' అనే నటీమణి ఉన్నప్పుడు గూడా మరి అట్లాగేనన్నా హెచ్ఎం రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు దర్శకుడిగా ఉన్నప్పుడు గూడా జరిగింది. అలాంటి 'కాంచనమాలని' అలా చిత్రీకరించారు ఓ సినిమాలో ఆ రోజుల్లో. అంతా గూడా కంప్లీట్‌గా వ్యాంప్ లాగా కొంచెం చేసి స్టైలిష్‌గా చూపిచ్చారు. అది బిఎన్ రెడ్డి గారికి నచ్చక ఆ పాట చిత్రీకరణ అయ్యేంత వరకు ఆయన స్టూడియో లోపలికెళ్ళకుండా బయటే తిరిగాడు. నాకిష్టం లేదు, మనస్సు అంగీకరించట్లేదు అలా ఆడదాన్ని చూపించడం. ఆ రోజుల నుంచి వస్తోంది ఈ యుద్ధం. సినిమా గాబట్టి వ్యాపారాత్మకం గాబట్టి ఓకే. సినిమా వరకు తీసేయండి. ఇక నిజ జీవితంలో గూడా బయట రోడ్ల మీద అలా కనపడుతుంటే ఒక విభిన్నత చోటు చేసుకుంటే తప్పనిసరిగా చూస్తారు. మామూలు వాడు నడిచి వెళ్ళటంలోనూ, బట్టలేమీ లేకుండా పిచ్చోడు రోడ్డు మీద ఎళ్తున్న దాంట్లో తేడా లేదా? ఆ పిచ్చోడిని మనం చూడమా రోడ్డు మీద ఎళ్తున్న వాడిని? వాడి మీద జాలి చూపిస్తాం, దయ చూపిస్తాం. లేదా వస్త్రధారణ ఏమైనా ఉంటే కప్పటానికి వెళ్తాం, దగ్గరికెళ్తాం. అది అలా చేస్తాం. ఒక ప్రత్యేకత దుస్తుల్లో ప్రత్యేకత కనబడితే తప్పనిసరిగా ప్రతి వాడి కళ్ళు 1000 కళ్ళు ఆ ప్రత్యేకత వైపే చూస్తాయి. ఒక లేడీస్ బ్లౌజెస్ ఏసుకుంటే వెనక మొత్తం బ్లౌజ్ లేకుండా ఓపెన్‌గా లోపలున్న స్కిన్ అంతా చూపిస్తూ ఉంటే వెనక బాడీ చూడరా? ఆకర్షణగా చూడట్లేదా? స్లీవ్‌లెస్ శారీస్ వేసుకొని అంటే చూడట్లేదా? నాభిని చూడట్లేదా? సినిమాల వరకు వెళ్ళక్కర్లేదు. ఆ మధ్య కాలంలోనే స్వర్గీయ నటుడు చలపతిరావు గారిని ఒక యాంకర్ అడిగాడు. స్త్రీ మీ దృష్టిలో ఎలాంటిది అని అడిగితే చాలా హేయంగా, చాలా నీచంగా మాట్లాడాడు. ఆర్టిస్ట్ ఆ నటుడు. స్త్రీ దేనికి ఉపయోగపడుతుందయ్యా అని చెప్పాడు. బహిరంగంగా. దానికి వాళ్ళిద్దరికీ గూడా సరే అది మహిళా కమిషన్ దాకెళ్ళింది. పోలీస్ కేస్ దాకెళ్ళింది. అంత అసభ్యకరంగా మాట్లాడారు ఆ రోజుల్లోనే. పెద్ద వయసు నటుడికి. అట్లాగే ఒక చిన్న ఇష్యూని తీసుకొని దాన్ని పెద్దది చేస్తున్నారు. దాంట్లో నిజానిజాలు ఎంతవరకున్నాయి? ఇప్పుడు ఎలా స్టేట్‌మెంట్‌లొచ్చేసాయంటే, మా బట్టలు, మా ఇష్టం, మా దుస్తులు మేమేసుకుంటాం. దీన్ని నాగబాబు లాంటి ఆర్టిస్ట్‌లు గూడా సమర్థించడం ఏమాత్రం బావుండలే. చెప్పు తెగిపోతుందన్నంత ఎమోషనల్‌గా ఫీల్ అవ్వక్కర్ల. తమ పిల్లల సంగతి చూసుకోమనండి. హబ్బులు, పబ్బులు అవన్నీ తిరుగుతూ వాళ్ళు చేసేటువంటివి. వాళ్ళ పిల్లల వరకు వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ పిల్లల్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నిజంగానే మనం మన వాళ్ళొచ్చేటటికి మనకి ఇదేస్తుంది. ఫీల్ అవుతాము. బయటికెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎళ్ళమని పరాయి వాళ్ళని చూస్తాము. పరాయి వాళ్ళ భార్యను ప్రతి ఒక్క అవయవాన్ని కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాము. మన భార్యను ఎవరైనా చూస్తుంటే ఉక్రోషంతో చూస్తాం వాడి వైపు. కొట్టేటట్టుగా, వాడిని మింగేటట్టుగా, వాడిని చంపేటట్టుగా. అలా జరుగుతోంది. ఈ తల్లి ఈవిడ ఏం చెప్తుందంటే ఈ మహిళామణి, ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. నార్మంచి గారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్పిన గడ్డ మీద నేడు స్వేచ్ఛ పేరుతో విచక్షణ కోల్పోతుంటే, ఆ సాటి మహిళలను చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతోంది. వాళ్ళ వస్త్రధారణ విషయంలో, అవి ఫేస్‌బుక్‌లో హల్చల్ చేస్తున్న విషయంలో, కావాలని వాళ్ళు చూపిస్తున్నటువంటి విషయంలో పోటీ పడల్లా. మరి ఒక్కసారి మన అంతరాత్మను ప్రశ్నించుకోవాలమ్మా అని ప్రతి ఒక్క స్త్రీని తను ప్రశ్నిస్తుంది. ఆనాడు సీతమ్మ వారి పాతివ్రత్యం, ఆమె కట్టులో ఉన్న తేజస్సు చూసి ఆ రావణాసురుడే భయంతో తల వంచాడు. అడవిలో ఉన్న, లంకలో ఉన్న ఆ మహాసాధ్వి కట్టుకున్న వస్త్రమే ఆమెకు శ్రీరామ రక్షగా నిలిచింది. ఆ తల్లి వారసత్వం మనది కాదా?
ఆ తల్లి పుట్టిన ఈ గడ్డలో మనం స్త్రీమూర్తులుగా పుట్టాం. సిగ్గుపడాలి. సిగ్గులు పడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఈ రోజున. మన సనాతన ధర్మం నేర్పింది ఇదేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నారావిడ. అన్నిటికంటే హృదయ విదారకమైన విషయం ఏమిటంటే ఆవిడ చెప్పారు. బయట ఆధునికత అంటూ గొంతు చించుకునే మనం, లెక్చర్‌లిచ్చే మనం, వేదికలెక్కి మాట్లాడే మనం, ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని చెప్పాలి. సాక్షాత్తు మాతృమూర్తి అయిన మన కన్న తల్లిని గాని, తోడబుట్టిన అక్కా చెల్లెళ్ళని గాని, మిడ్డీలు, చెడ్డీల మీద మనం చూడగలమా? అని అడుగుతున్నది ఆవిడ. ఆ ఊహే ఎంత నరకంగా ఉంటుంది ఊహిస్తే అంటోంది. మాతృదేవో భవ అని మొక్కే మనం ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే ప్రాణం పోయినంత పనవుతోంది కదా! అసహ్యంతో తలదించుకుంటాం కదా! సిని సినిమాల్లోనే జుగుప్సాకరమైన సన్నివేశాలు వస్తుంటేనే కళ్ళు మూసుకుంటున్నాం ఒక్కోసారి. ఆ సినిమాలను మనం బహిష్కరిస్తున్నాం. ఆ సినిమాలను సెన్సార్ కట్టింగ్ లేకుండా వచ్చిన సినిమాలను నిషేధించమని కోరుకుంటున్నాం. విప్లవాలు రేపుతున్నాం. సో కాల్డ్ ఈ మహిళా కమిషన్ నిన్న శివాజీ వెళ్ళిన మహిళా కమిషన్ సభ్యులందరూ చక్కగా చీర కట్టుకొని ఎంత అందంగా, హుందాతనంగా కూర్చొని విచారించారు శివాజీని. మరి వాళ్ళేమన్నా మిడ్డీలు, చెడ్డీలు వేసుకున్నారా? ప్రశ్నించారు గానీ, అందరూ చక్కగా ఆధునికత ఉట్టిపడేలా చీరలతో వచ్చారు. ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గర నుంచి. వాళ్ళెందుకని మిడ్డీలు, చెడ్డీలు ఏయలేదు నిలదీసి శివాజీని అడుగుతున్నప్పుడు? నాకు అదే సూటి ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళు పిలవటం చాలా తప్పు. మహిళా కమిషన్ వాళ్ళ దృష్టి దాకా వెళ్ళటం. ముందు మహిళల్లో మార్పు రావాలని చెప్పి ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ నటీమణిని గాని వాళ్ళని పిలిచి చెప్పాలి. ఇది చాలా తప్పమ్మా. ఇలా వేసుకోవటం, ఇలా స్వేచ్ఛగా ఉంటాం, మా ఇష్టం అని చెప్పకూడదు. మనం మహిళలని చెప్పుకోవాలి. ఆవిడ ఇంకా చెప్తున్నారు. మన ఇంటి గృహలక్ష్మికి ఒక న్యాయం, బయట తిరిగే ఆడబిడ్డలకు మరో న్యాయమా అని అడుగుతున్నారు ఆవిడ. వజ్రాన్ని పట్టు వస్త్రంలో దాచుకుంటాం కదా! అదే రాయిని రోడ్డు మీద వదిలేస్తాం. వజ్రాన్ని పట్టు వస్త్రంలో దాచుకుంటామంటే అర్థమై ఉంటుంది. రాయిని రోడ్డు మీదే వదిలేస్తాం. పనికిరానివంటి అనవసరమైనటువంటి డైలాగ్స్ ఇవంతా కూడా వదిలేయాలని ఆవిడ అంటున్నారింకా. సోదరీమణులారా, స్త్రీకి లజ్జ అంటే సిగ్గు ఒక ఆభరణం. మీరు అంగప్రదర్శన చేసే వస్తువులు కాదు. పూజింపబడే శక్తి స్వరూపిణులు మీరందరూ గూడా. జగన్మాత స్వరూపులు. ఆలోచించండమ్మా. వస్త్రం తగ్గించుకుంటే మోడర్న్ అయిపోరు. సంస్కారాన్ని కాపాడుకుంటేనే మనిషిగా జీవిస్తారు. దయచేసి అర్థం చేసుకోండమ్మా. మన భారతీయ సంస్కృతి రోదిస్తోంది తల్లి. యుద్ధం చేయాల్సింది చెప్పేవాళ్ల మీద కాదు, మనలోని అజ్ఞానం మీద, మన్ని వికృత చేష్టలకు పురిగొల్పుతున్నటువంటి మన విష సంస్కృతి మీద మనం యుద్ధం చేయాలి. మన అనాగరికత మీద యుద్ధం చెయ్యాలి అని చెప్పారు ఆవిడ. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అమ్మా, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. సాటి స్త్రీమూర్తులకు ఎరుపెక్కిన కన్నులతో, బరువెక్కిన గుండెతో ఒక భారతీయ సంప్రదాయం బ్రతకాలని కోరుకుని, ఒక సగటు, ఒక అక్కయ్యగా, ఒక వదినగా, ఒక తల్లిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇక్కడితో ఈ టాపిక్ ఆపేసేసేయండి. మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి అమ్మా అని చెప్పి వేడుకున్నారు ఆవిడ. కాబట్టి ఆవిడ వేదన, ఆవేదన నేను మేము ముందుంచుతున్నాను. నారుమంచి నోట మంచి మాటలు. ఇక్కడ వివాదాలకు తావు లేదు కానీ ఈ రోజున ఎలా ఇలా పైత్య ప్రకోపాలు పేలిపోతున్నాయో చూడండి. సమర్థిస్తున్నారు కొంతమంది. మా ఇష్టం, మేము స్వేచ్ఛగా తిరుగుతాం, మా బట్టల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు, మా ఇష్టం, మా బట్టల గురించి అడగకూడదు,
మేము తర్వాత ఇంకేదైనా మాట్లాడకూడదు అని మాట్లాడుతున్నారు. ఈ ఊబిలోకి మనం వెళ్ళకూడదు గానీ, ఎందుకంటే చాలా ఊబి లోతుగా ఉంటుంది. వెళ్ళిన కొద్దీ లోతుకెళ్ళిపోతే కూరుకుపోవటము, భూస్థాపితం అవ్వటమే జరుగుతుంది గాబట్టి, ఇంతటితో ఇక్కడికి తెర వెయ్యాలి. అంతే తప్ప పాపం నటుడు శివాజీ గారు చెప్పిన భావన చక్కగా వస్త్రధారణ చేసుకోమని చెప్పాడు. ఆ చెప్పటంలో తప్పు దొర్లింది. అతను క్షమాపణ గూడా చెప్పాడు. దీన్నెందుకని రెచ్చగొడుతున్నారో, దీన్ని యూట్యూబ్ ఛానల్స్‌లోకి చర్చనీయాంశంగా తీసుకెళ్తున్నారు డిస్కషన్స్‌గా. దీనికి మరి నాగబాబు గారు నటుడు రెచ్చిపోవాల్సినంత అవసరం లేదు. చెప్పు తీసుకు కొడతానని అనాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడూ ఎక్కడికి రాడు. ఏదో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మాత్రం నేనున్నానన్నట్టు వస్తాడు. అలాంటి వ్యక్తి ఆయన. హాయిగా కృష్ణారామం అనుకుంటూ కూర్చోకుండా ఎందుకండి ఆయనకివన్నీ? అదే అనిపిస్తూ ఉంటుంది. బాధ కలుగుతుంది. అనవసరంగా కాంట్రవర్సీలోకి రాయగూడదు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ సభ్యుడు. ఒకవైపు మెగాస్టార్ తమ్ముడు, మరోవైపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అన్నయ్య. కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువుంటాయి ఆయన ఇలాంటి వివాదాల్లోకి తలదూర్చకూడదు. వివాదాగ్రస్తుడైపోకూడదు. ఆగ్రహావేశాలకు గురి కాకూడదు. స్వస్తి భవదీయుడు నారు మంచి.